పాండురంగ అనే రైతు ఆయనకున్న 4 ఎకరాల్లో జొన్నలు పండించిండు. జొన్నలు పండించిన తర్వాత మరి రైతు బంధు రాలే, టైంకు యూరియా దొరకలే, కరెంటు చక్కగా లేదు. కానీ కష్టపడ్డాడు. ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోయినా కష్టపడి జొన్నలు పండించి మరి ప్రభుత్వం కనీసం కొంటదేమో జొన్నలు 3720 రూపాయలు మద్దతు ధర ఉండే, ఆ మద్దతు ధరకు కొంటదేమో అనుకున్నాడు. పోయి మార్కెట్లో, శ్రీకొండ మార్కెట్లో మొత్తం జొన్నలన్నీ తీసుకుపోయి కుప్పబోసిండు. వినబడతలేదా? వినబడతలేదా? क्या हुआ? कोई तकलीफ है? जरा बैठो भाई, पीछे बैठो, जरा पीछे वालों को नहीं दिख रहा. बीच में जो लोग हैं बैठ जाओ, बीच में जो लोग खड़े हैं बैठ जाओ. ये लोग मध्य निल्सुरो कुसोंडी. 15 मिनट में पूरा करेंगे. जरा దయచేసి కూర్చోవాలని మా అన్నల తమ్ముల గుర్తు. కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, జై తెలంగాణ మనుషులైతే కూర్చోవాలి, కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి అంటున్నా. మీ ఇష్టం. ఇంకా ఇటున్నోళ్ళు కూడా కేసీఆర్ అభిమానులైతే కూర్చోవాలి, అడ్డం ఉండొద్దు, కూర్చోవాలి దయచేసి. మరి పోయినాం, ఆ సోదరుడు పాండురంగ గారు చచ్చిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడానికి, మందలించడానికి పోయినాం. ఆ ఊరికి పోతే ఊరంతా వచ్చింది. అనిల్ అన్న తీసుకపోతే అక్కడ ఆ కుటుంబంతో మాట్లాడితే కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక కొడుకున్నాడు. చిన్న పిల్లలు ఎవరికి లగ్గం కాలే, అందరు ఇంకా ఆగమాగమే ఉన్నారు. భార్యకు చదువు రాదు, పాపం ఆమెకేం తెలియదు. ఆడపోతే అనిల్ అన్న వెంటనే అన్న పార్టీ నుంచి సాయం చేయాలంటే ఒక 3 లక్షల రూపాయలు మన పార్టీ నుంచి వాళ్ళకి సాయం చేసి ధైర్యం చెప్పినాం. కానీ ఏం సరిపోతుంది, ఎట్లయితుంది? ఇలా మనం ఆలోచించవలసింది ఒక్కటే. కేసీఆర్ ప్రభుత్వంలో మనం ఆనాడు రైతును రాజును చేసే ప్రయత్నం చేసినాం. దేశానికి వెన్నుముకగా తెలంగాణ రైతులు ఎదిగేందుకు కేసీఆర్ గారు కష్టపడ్డాడు. ఒక రైతు బంధు తెచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు, మీ అందరికీ టైంకు ఎరువులు ఇచ్చిండు, టైంకు విత్తనాలు అందించిండు. మీరు కష్టపడి పంట పండిస్తే మళ్ళా కల్లాలు పెట్టి ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాలు పెట్టి కల్లాల దగ్గరనే ధాన్యం కొన్నాడు కేసీఆర్. ఆఖరికి కరోనా వస్తే కూడా రాష్ట్రం అంతటా వడ్లు పండించిన, జొన్నలు పండించిన, మక్కలు పండించిన, శనిగలు పండించిన, నువ్వు ఏది పండించినా ప్రభుత్వానికి 100 కోట్ల నష్టం వచ్చినా బాధపడకుండా ప్రభుత్వమే మీది, తెచ్చుకున్న తెలంగాణనే మీకోసం అని చెప్పి ఎన్ని వేల కోట్ల నష్టం వచ్చినా కేసీఆర్ గారు మీకోసం నిలబడ్డాడు. బ్రహ్మాండంగా మీకు లాభం చేసే ప్రయత్నం చేసినాడు. ఆయన చేసిన పనుల వల్ల తెలంగాణ ఇవాళ అన్నపూర్ణ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ ఎదిగింది. మరి ఇవాళ ఏమైంది ఇవాళ తెలంగాణ? తమ్మి మీరు మధ్యలో నిలిచిన వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు, ప్లీజ్ కూర్చోండి, దండం పెడతా కూర్చో ప్లీజ్. జరా ఉनको బిఠా అన్న, మీరు కూర్చోపోతే ఎన్నుకున్న వాళ్ళు గడబడి చేస్తారు ప్లీజ్. దేశానికే అన్నం పెట్టే స్థాయికి, దేశానికే బువ్వ పెట్టే స్థాయికి ఇవాళ తెలంగాణ ఎదిగింది. కానీ నిన్న ఈ ఒక్క మాట మీరు జాగ్రత్తగా వినాలి, మనసుకు ఎక్కించుకోవాలి, 10 మందికి చెప్పాలి ఊర్లలో. నిన్న రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో మొత్తం ప్రభుత్వం మంత్రులందరూ కూర్చున్నారు. నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టినారు. ఏం చెప్పినారన్లా, ఏం డిసైడ్ చేసినారు అంటే కేవలం ఈ కాడ నుంచి వచ్చే పంట నుంచి, ఈ కాడ నుంచి ఒక్క గింజ కూడా కేంద్రం ఇచ్చిన కోటా కంటే ఒక్క గింజ కూడా నేను ఎక్కువ కొనా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఏమిటిది? కేంద్రం గిన్న నేను 40 లక్షల క్వింటాలే కొంటా అంటే నేను అంతకంటే ఒక్క గింజ ఎక్కువ కొనా అంటున్నాడు ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. నేను అడుగుతున్నా, ఒక మాట మీరు ఆలోచించమని కోరుతున్నా. మరి ఇదివరకు ఇదే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఈ రేవంత్ రెడ్డి గారి గురువు గారు ఆనాడు ఇదే తెలంగాణను, ఇదే ఆంధ్రప్రదేశ్ను ఏలిన సమైక్య పాలకులు వాళ్ళ పరిపాలనలో మన తెలంగాణ రైతులను అరిగొసబెట్టినరు, ఆగం చేసిండ్రు. పక్కన కృష్ణా నది ఉన్నా, గోదావరి నది ఉన్నా కరెంటు లేదు, నీళ్లు లేవు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫారంలు, ఎక్కడికక్కడ గందరగోళ పరిస్థితులు.
అప్పుల పాలైన రైతులు ఆత్మహత్యలు. అందుకే దేశంలోనే మహారాష్ట్ర నంబర్ 1 ఉంటే రైతు ఆత్మహత్యల్లో నంబర్ 2 తెలంగాణ ఉండే. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా ఒక పునాది పడ్డది. మంచి పునాది వేసుకున్నాం. 70 లక్షల రైతులకు 73,000 కోట్లు ఇచ్చిన నాయకుడు ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. గర్వంగా చెప్పుకోవచ్చు. రైతు బంధు ప్రపంచంలో ఎక్కడ లేదు. అసొంటి పథకం పెట్టిండు. 2 సార్లు రుణమాఫీ చేసిండు. 2 సార్లు లక్ష చేస్తే 29,000 కోట్లు దానికి ఖర్చు అయిందంటే 10 ఏళ్లలో 1,00,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు మన నాయకుడు కేసీఆర్ గారు. మిషన్ కాకతీయ పేరు మీద చెరువులలో పూడిక తీసుకున్నాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టుకున్నాం. అందుకే ఏమైంది? తెలంగాణ వచ్చినాడు 1,30,00,000 ఎకరాల్లో సాగు ఉంటే కేసీఆర్ దిగిపోయినాడు 2,30,00,000 ఎకరాలంటే 1,00,00,000 ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చింది. భూమి బంగారం అయింది. రైతు సంబరంగా ఉండే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ ఏమి జరుగుతూ ఉంది మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ వచ్చింది. సరే, బోత్లో మీరు తెలివైన వాళ్ళు మీరు అనుకున్నారు. బోత్ నియోజకవర్గం వాళ్ళు ఆశావాద వాళ్ళు ఏమనుకున్నారు? కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అడ్డమైన మాటలు చెప్పినా, బీజేపీ వాళ్ళు ఎన్ని దొంగ మాటలు చెప్పినా నమ్మేది లేదు. మాకు కేసీఆరే కావాలి, అనిల్ జాదవే కావాలని మీరు గెలిపించిండ్రు. కానీ ఆదిలాబాద్ వాళ్ళు ఆదమర్చిండ్రు. పక్కకు ఖానాపూర్ వాళ్ళు మరి వాళ్ళు కూడా కలువళ్ళు అయిపోయారు. అందుకే అక్కడ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. దాన్ని తెచ్చి మన నెత్తిన పెట్టుకున్న పాపానికి ఏం జరిగింది ఆలోచన చేయండి. రాహుల్ గాంధీ పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీలా. ఆయన వచ్చిండు ఢిల్లీకి వెళ్ళి. వచ్చి ఏం చెప్పిండు? రైతులకు అన్ని పంటలకు నేను బోనస్ ఇస్తా. నువ్వు దొడ్డు వడ్లు వండించినా, సన్నవడ్లు వండించినా, పత్తి వండించినా, జొన్నలు వండించినా, మక్కలు వండించినా, మిర్చి వండించినా, సోయా వండించినా కింటాల్కు 500 బోనస్ నేను ఇస్తా అని చెప్పిండు. దొడ్డు వడ్లకు కూడా బోనస్ అన్నాడు. కానీ ఇవాళ దొడ్డు వడ్లకు లేదు, సన్నవడ్లకు మాత్రమే అని మళ్ళా మాట మార్చిండ్రు. మాట మార్చి నాకేమైంది? 40 రకాల సన్నాలకు ఇస్తామన్నారు మొదలు. కానీ నిన్న చెప్తున్నారు 40 రకాల సన్నాలు కాదు, 7 రకాలకే ఇస్తాం, అంతకంటే ఎక్కువ ఇయ్యమని చెప్పి మళ్ళొకసారి రైతుకు మోసం చేసే పరిస్థితి. అదే మన ప్రభుత్వం ఉన్ననాడు మక్కలు కొన్నాం, శనిగలు కొన్నాం, కందులు కొన్నాం, జొన్నలు కొన్నాం, వడ్లు కొన్నాం. 1-2 కాదు, సోయాబీన్తో సహా అన్ని కూడా కొన్నాం. పంజాబ్ను దాటిపోయి నంబర్ 1 రాష్ట్రమైనం. మరి వ్యవసాయం దండుగా అన్నోళ్లను పండుగ చేసి చూపెట్టినాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి దయచేసి. మీకు ఆకలి అవుతుంది, నాకు కూడా ఎరికే. 5 నిమిషాలు బంద్ చేసుకుందాం. కాంగ్రెస్ ఏం చెప్పింది ఒక్కసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. 10,000 ఇస్తుండు కేసీఆర్, మేము 15